కానీ ఇద్దరు ఉద్దేశం మంచిదే బాబు, తప్పులేదు. భగవంతా చెక్కు. ఒరే బాబు, భగవంతా చెక్కురా. ఏంటే బాబు నవ్వుతారు? నా ఫేస్ చూస్తే మీరు నవ్వొస్తుందా? డబ్బులు ఇచ్చి పంపించండి. ఈ భగవంతా చెక్కు ఎప్పుడు వచ్చినా పరిస్థితి ఇంతే బాబు. ఇది చెక్కు కాదు, జోకు. జోకా? ఏమంటే ఏడకొలంగా ఉందా? నా డబ్బులు ఇవ్వండి బాబు. డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే బ్యాంకు మూసుకొని వెళ్ళిపోండి. అయినా ఇంత పెద్ద బ్యాంకులో డబ్బులు లేకుండా ఎలా ఉంటాయండి? బ్యాంకులో డబ్బులు ఉన్నాయి బాబు, అకౌంట్ లోనే లేవు. దేవుడు కాదు బాబు గారు, దానకర్ణుడు. ఒక్క మాట అన్నానో లేదో ట్రక్కుని చెక్కు తీసి ఇచ్చాడు. అసలు ఈ సంతకం చూడండి, లక్ష్మి కల ఉట్టి పడుతున్నది. అన్నట్టు ఆయనకు మన అడ్రస్ తెలియదు కదా, 5,000 ఎగ్గొట్టేద్దామా? ఆలోచిద్దాం. ముందు ఆ చెక్కు మార్చు బాబు. ఈ చెక్కు తీసుకుని ఆ డబ్బుని సంచిలో పడేయండి. ఉన్నట్టున్నారు. భగవంతా చెక్కు మళ్ళీ వచ్చింది రోయ్. ఏమండి నోరుంది కదా అని పారేసుకుంటే అంతేనండి. తిట్టావు. ఇప్పుడు చూడు 25,000 పట్టు. భగవాన్ దాస్ అకౌంట్ లో 10 పైసలు కూడా లేవండి బాబు. అయ్య బాబాయ్, ఒక పైసా తగిన నా గుడికే నోట్లోకి వచ్చేస్తుంది సార్. డబ్బులు మింగే. ఇదిగో బ్యాంక్ అబ్బాయి, 25,000 టక్కున పోతే ఈయన గారు ఈ బ్యాంకులోనే మరణించేయగలడు. ఓ 1000 కోసుకుని ఇచ్చేయి. ఒరే, నా డబ్బులు కోసుకోమంటాను, నువ్వెవడిరా? 25,000 పోయే బదులు ఒక 1000 పోతే నయమే కదరా. అది చెప్పడానికి నువ్వెవడిరా? నీ మీద గురించి చెప్తున్నాను రా. నోరు మూసుకోరా. బయటకి వెళ్ళి బాబు, ఇదిగో చెక్కు తీసుకో. నేను తీసుకోను. నా లెక్కలో నీకు డబ్బు ఎప్పుడో ఇచ్చేసినట్టే. ఈ పెంట నాకెందుకు? ఒరే ఆగరా, నీ దగ్గర ఉన్న అడ్రస్ నా మొహం తగలేరా బాబు. అయ్యి బాబాయ్, అనవసరంగా 5,000 నాశనం అయిపోయి ఆయన. డ్యూటీ శ్మశానం అడ్రస్ ఇచ్చాడు. అయ్యి బాబోయ్, 5,000 రూపాయలు బాబోయ్. అయ్యో అయ్యో 5,000 రూపాయలు. అయ్యో సుబ్బారావు, నువ్వు ఇక్కడ? బాబోయ్ బాబోయ్, ఆ భగవాన్ దాస్ గారు 5,000 రూపాయలు పోగా చెక్ ఇచ్చాడు బాబోయ్. అది తీసుకొని బ్యాంక్ వెళ్ళాను బాబోయ్. అది అక్కడ పట్టు. ఆ శర్మ కర్మగాడు కూడా అక్కడికే వచ్చారు బాబోయ్. వాళ్ళ వెనకాల నేను వచ్చాను బాబోయ్. వాళ్ళ శ్మశానంలో పడి కొట్టుకుంటారు బాబోయ్. అయ్యి బాబోయ్, ఇంట్లో కూడా లేడే? గురుగారు ఎందుకంటే ఆయన కొడుతున్నారు? ఎందుకేంటమ్మా, మీ ఆయన బాసు 5,000 రూపాయలు కొట్టాడు. చింతపండు బెల్లం సున్న వరకున్నావా? 5,000 రూపాయలు కడుపు తరికిపోతుంది. బాబు, మా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? మా ఆయన కారు 6 నెలలు అద్దెకి తిప్పుకుని 30,000 ఎగ్గొట్టాడు. ఆ కారు మార్వాడి పీక్కుపోయాడు. అటు కారు ఇటు డబ్బు పోయి మేము రోడ్డున పడ్డాం. ఏ జన్మలో ఏం పాపం చేశామో వాడి పాలిట పడ్డాం. అప్పటికి వాడికి ఇల్లు ఇవ్వద్దని చెప్తూనే ఉన్నారట. కానీ ఈయన భాష మీకు అర్థం కాలేదు. ఎవడివే నువ్వు? నువ్వెవడరా? ఆ దాసగాడి పిలువు. దాసుగారు లేరు. బాబే లేడా? లోపల ఉంటే లేదని చెప్తావు. రే రే భగవాన్ దాసు, రే రారా బయటికి. దాసు లేడు, బాసు లేడు. పోబే. తలుపుతేరా, తలుపుతీరా. ఏమండి, తను కావాలని ఇలా చేస్తున్నాడు. రాత్రిపూట ఎందుకు గొడవ? పొద్దునే అడుగుదాం పదండి. వీళ్ళు ఇలా కాదు అని కరెంటు వాటర్ కట్ చేస్తే వాళ్ళే మన కాళ్ళ మీద వచ్చి పడతాడు. ఏమండి ఏమండి ఏంటి బాస్, కరెంట్ కట్ చేసినట్టున్నాడు? అలవాటేగా. ఫస్ట్ స్టెప్ కొవ్వొత్తి ఎక్కడుందో చూడు. ఎలా ఉందిరా మన సెటప్? ఈ రోజుకు ఓకే బాస్, రేపేం చేస్తాం? కొత్తగా అడుగుతావేరా పాత కథ. రేపేం చేయాలో చెప్తాను కానీ ముందు మందు పోసిరా. అలాగే బాస్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్నావు. ఆ ఆనందం దక్కకపోగా అవమానం మిగులుతుంది. రేపు వాడికి డబ్బు కట్టకపోతే కడుపుతో ఉన్న భార్యకు మొగుడు చేతి నిండా గాజులు తొడగాలంటారు. కానీ నేను నీ గాజుల్ని
ఓనర్ గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఎస్ఐ గారు కిందకి రమ్మంటున్నారు. ఏమండి ఏమండి ఎస్ఐ గారు వచ్చారటండి, మిమ్మల్ని పిలుస్తున్నారటండి. ఎందుకు వచ్చుంటారండి? ఉన్నాడుగా దరిద్రుడు దాసుగాడు, వాడు ఏదో చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటారు. నేను వచ్చింది మీకు వార్నింగ్ ఇవ్వడానికి. నాకు వార్నింగ్ ఇవ్వడానిక? నేనేం చేశాను సార్? రెంట్ కంట్రోల్ యాక్ట్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు, అద్దెకున్న వాళ్ళని హింస పెడుతున్నందుకు. నేను హింస పెట్టానా? నా ముందు చెప్పాను సార్ వాడిని. నా ఇంట్లో అద్దెకి దిగి అడ్వాన్స్ అడిగితే బ్యాంక్ లో అకౌంట్ లేకుండా ఇచ్చాడు సార్ వాడు. చూడడానికి అలా కనిపిస్తాడు కానీ పచ్చి ఫ్రాడ్ సార్ వాడు. షడప్! నేనుండగానే ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నావే, అతను ఇచ్చిన చెక్ ఏదో చూపించు. అది వాడే తిరిగి తీసుకున్నాడు సార్. రాఘవేంద్ర, రామచంద్ర, ఎందుకు బాబు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 10 అబద్ధాలు ఆడతావు? ఇన్స్పెక్టర్ గారు, మీ టోపీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అతనికి ఏ చెక్కు ఇవ్వలేదు. నిజానికి అడ్వాన్స్ ఇవ్వమంటే అతను కోరినంత డబ్బు ఇచ్చాను. ఇదిగో రసీదు. సార్ అబద్ధం సార్, పచ్చి అబద్ధం. ఏదయ్యా అబద్ధం? నువ్వు బాగా తప్పుకోమా. ఏది అబద్ధం? నన్ను దేవుణ్ణి చేసి పొగిడి ఈ ఇంట్లో దిగమని బతిమాలడం అబద్ధమా? తీరా నేను ఇంట్లో దిగిపోయిన తర్వాత నాకంటే ఎవరో స్మగ్లర్లు ఎక్కువ డబ్బు ఇస్తానంటే వాళ్ళని దింపడం కోసం ప్రయత్నించడం అబద్ధమా? ఆ ప్రయత్నంలో నా కరెంటు వాటర్ కట్ చేసి నన్ను చిత్రం వచ్చేయడం అబద్ధమా? ఇదిగో నీ వెనక మార్కెట్ గుండా ఏదో ఉండొచ్చు బాబు, కానీ నా వెనక లా అండ్ ఆర్డర్ ఉందయ్యా. ఇంతవరకు మర్యాదస్తుడిని మాటలతో చెప్పాను. నా పవర్ ఉపయోగించక ముందే నీ హద్దు తెలుసుకో. సార్ వీడిచ్చిన చెక్కు తిరిగి వచ్చింది సార్, పైగా అద్దె కూడా కట్టడం లేదు సార్. కట్టకపోతే ఖాళీ చేయించవయ్యా, లేదా కట్టేంత వరకు ఓపిక పట్టు. ఏదైనా తేడా వస్తే సివిల్ కేసు పెట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వు. అంతేగాని ఇంకోసారి అలా చేసావంటే క్రిమినల్ కేసు పెట్టి నేను లోపలతో ఇస్తాను. వెంటనే వారికి సారీ చెప్పి కరెంటు వాటర్ సప్లై వారికి కమాన్. ఏమండి మీకు దండం పెడతాను, ఎస్ఐ గారు చెప్పినట్టు చేయండి. వాణి నువ్వు కూడా. మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నేను చచ్చిన తోటు. మీరు పదండి. అయ్యో. ఇతని వల్ల మీకే ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ సీ. ఇన్స్పెక్టర్ గారు, మీలాంటి సిన్సియర్ ఆఫీసరే నాలాంటి వాడికి శ్రీరామరక్ష. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నా నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను. వెళ్ళరండి. అయ్యా, ఈ ప్రకారంగా చేయటం మీకు న్యాయం కాదు. అలాగా దాసు, చిత్తం. న్యాయాన్యాయాలు అంటూ చిడతలు వాయించుకుంటూ ముష్టెత్తుకుంటూ బతికే ముష్టి నాకు అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, చిత్తం. అందుకే అన్నం వెళ్ళి ముష్టెత్తుకో. ఇల్లంతా తగ్గిపోతుంది. వాణి నువ్వు, అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. ఆచార్య గారి ఇంట్లో కదా పద. ఆచార్య గారు, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. జాగ్రత్త, నువ్వు కూర్చో. దాస్ గారు, దాస్ గారు, దాస్ గారు, దాస్, రే దాస్, తలుపుతీరా. దాస్ ఏంట్రా అర్ధరాత్రి వర్షంలో అద్దెకున్న వాళ్ళు హింసిస్తున్నావు? నేను నిన్ను హింసిస్తున్నానా? ఓకే ఓకే దాస్, వాడికి జ్వరంగా ఉంది, పైగా తను ఉత్త మనిషి కాదు. తప్పుకో దాస్ ప్లీజ్. అయితే నా ఇంట్లో సెటప్ అవుతానంట. నీ ఇల్లా? అద్దెకి ఇచ్చాక ఇల్లు నాది కాక నీది ఎలా అవుతుందయ్యా? అకార్డింగ్ టు రెంట్ కంట్రోల్ యాక్ట్. తప్పుకుంటాను, కానీ తప్పదంటే మీ ఇద్దరు లోపలికి రండి. నేను ముచ్చటపడి ఈ అందాల ముద్దుగుమ్మని తెచ్చుకున్నాను. దీంతో రొమాన్స్ చూస్తూ మీ ఇద్దరు మూల కూర్చుంటానంటే ఓకే, కానీ నేను బాగా తాగి ఉన్నాను. ఇదైన తర్వాత నాకు నీ పెళ్ళం కావాలనుకున్నాను కదా, అందుకే అన్నాం. మన ఇంటి తలుపులు మన మొహం మీద వేసాడు. వదిలేయండి, అతని సంగతి తెలిసిందే కదండి. అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది. రావడి పైకి
భయపడవలసింది ఏమీ లేదు. ఇది మామూలు జ్వరమే. ఈ మందులు వాడితే అదే తగ్గిపోతుంది. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావే? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో వెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఏమని? బాబా, ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమిటావు పాద్రవము వచూపు. నువ్వు వాయించు. ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమిటావు పాద్రవము వచూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి చప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా ఏమిటి శబ్దాలు? రైసు మిల్లాడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం. అడటాడు ఓడిరా పవే. వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతైవే. ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథాపను. ఎవడ ఎట్టునది కోటలో, ఎమిటావు పాత్రవము వచూపుము. ఎవడ ఎట్టునది. ఎవరు మిమ్ము పంపినారు చెప్పుతూ ఎలకలార, ఎవరు మిమ్ము పంపినారు చెప్పుతూ ఎలకలార. ఎప్పుడు చెప్తున్నాను, మందులను బాగా తినాలి. పావు కనీసం 15 కేజీల వరకు ఉండాలి. మీరే రక్షించాలి. ఏమైందండి? ఇంకేమవ్వాలి మహాప్రభో? పమ్మం లేక పొగ పెట్టారని బంగారం లాంటి మీ తలుపుకి కన్నం కొట్టించి ఎలుకల దండుని మా మీదకి తోలుతున్నాడు ఆ నికృష్టుడు భగవాన్ దాసు. ఇదేమని అడిగితే నన్ను దళారు చేత మెడబట్టి బయటికి గెట్టించాడు. రండి బాబు, రండి. కళ్ళారం చూడండి. ఆ మూసికి సేర వైర విహారం చూడండి. అదిగో అట్టించే దండెత్తి వస్తున్నాయి. భగవాన్ దాస్, తలుపుతీరా, నా మాట వినండి. వాడి జోలికి వెళ్ళొద్దండి. మనకి వేళ కూడా లేకుండా చేయడం కోసమే వాడు కావాలని ఆడుతున్న నాటకం ఇది. రండి. నువ్వు నోరు ముసుకు పైకి వెళ్ళు. వాడి సంగతి అటు ఇటో తేల్చేదాకానే వదలను. నా గురించి ఏం తెలుస్తావు బాబు? అయ్యో, ఏమండి? ఏమండి? ఆగండి. మీ వల్ల నేను నలుగురు అవమాన పాలవుతున్నాను. పరువు మర్యాద మర్చిపోయి మార్కెట్ గుడ్డలా ప్రవర్తించకండి. నా ఆవేశం వెనుకున్న గుండెమంట నీకు తెలుసు. ఇక మీదట ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ మీద చేసేసుకోను. నీ కడుపులో పెరిగి మన బాబు మీద ఒట్టు. నేను బాధపడుతున్నది మీరు కొట్టినందుకు కాదండి. మీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నాడో అర్థం కాక. ఇది దేవుడు వేసిన శిక్ష కాదు అని నాకు నేను వేసుకున్న శిక్ష. ఆ రోజు నువ్వు ఇల్లు అద్దెకి వద్దన్నావు, నేనే ఇచ్చాను. ఈ రోజు అనవసరంగా వాడు వల్ల నీపై అమ్మా నాన్న లేని దాన్ని
పైగా కడుపుతో ఉన్నదాన్ని నన్ను కొట్టినా తిట్టినా నా సర్వస్వం మీరేగా. అవును అని అది నేనే. కడుపుతో ఉన్న ఆడదాన్ని కష్టపెట్టకూడదంటారు, కానీ నేను ఏమండి మీరు కన్నీళ్ళు? అబ్బే లేదే, ఇదిగో నువ్వు ఆడకూడదు. చూడు వాణి, ఇప్పుడు నీకేడో నెల, మనకు అందరూ ఉండుంటే ఆనందంగా సీమంతం చేసేవా. అయినా పర్వాలేదు, నేను నీకు సీమంతం చేస్తాను. ఇంకో కానీ నువ్వు ఇప్పుడు నుంచి నవ్వుతూనే ఉండాలి. నవ్వు ఇంకొంచెం ఇంకొంచెం. అలాగే డాక్టర్. హలో, పోలీస్ స్టేషన్. వాణి వాణి మే ఐ కమ్ ఇన్? ఏమండి చూడు బాబు, నాతో గొడవలు పెట్టుకుంటే కడుపులు అబార్షన్లు అవుతాయి, కాపరాలు కుప్పకూలిపోతాయి, బతుకులు నడి బజార్లు పడతాయని నేను అన్నా అనుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా. అందుకనే అన్నం జరిగిన దానికి సారీ చెప్తూ మరోసారి మీ ఆవిడ కడుపు రావాలని మనసారా కోరుకుంటూ ఈ బొకే నీకు సమర్పిస్తున్నాను బాబు, తీసుకో. ఏమండి ఇన్స్పెక్టర్ గారు చూడండి, నన్ను చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. రాక్షసుడు రా రే. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఇంటి యజమాని అయిన ధనేకుల రాజేశ్వరరావు అనబడే ఈ వ్యక్తి అతని ఇంటిలో అద్దెకుంటున్న పరవస్తు భగవాన్ దాస్ అనే వృద్ధుణ్ణి, పెద్ద మనిషిని కావాలనే హింసించినట్టు, అతనిపై హత్యా ప్రయత్నం చేసినట్టుగా కోర్టు ధృవీకరించింది. భగవాన్ దాసు కోరికపై ఆయనకిద్దరు కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా కోర్టు అనుమతించటమైనది. ఈ 3 నెలలు యజమాని రాజేశ్వరరావు తన ఇంట్లో ఉండకూడదని కోర్టు నిర్ణయిస్తూ ముద్దాయికి 2000 రూపాయలు జరిమానా విధించటమైనది.